వాళ్ళ దోస్తులు అందరు మంచిగా రా, మేము అయితే మంచిగా ఉన్నాం. మా ఊర్లో అయితే ఒక సగ్బాయ్ ఉంటది. సగ్బాయ్ పాటలు మంచిగా పాడుతుంది. అవుతో అయితే మీకు ఒక పాట పాడిపిస్తా, ట్రై చేస్తా. పాడదో పాడలేదు. తిన్నా పోయినా సక్కు పోదినావా? ఎందుకో ఎవరు పెట్టలే ఇంకా. చాయ్ తాగినావా? చాయ్ కూడా అయిపోయింది. గరం గరం చాయ్ బొంబాయి చాయ్ పోయలే. గరం గరం చాయ్ బొంబాయి చాయ్ పోయలే. ఎలక పాట వాడు అయితే నన్ను సగ్బాయ్. ఎలక పాట మంచిగా పాడతామంట, వాడు రాదు ఒకటి పాడు మళ్ళా వాడు. ఎలుకో ఎలుక ఎలుకో ఎలుక ఎలుకో ఎలుక ఊర్లలో తిరుగుతావు ఎలుకో ఎలుక ఎలుకో ఎలుక ఊర్లలో తిరుగుతావు ఎలుకో ఎలుక ఎలుకో ఎలుక ఊర్లలో అడవరుతావు ఎలుకో ఎలుక ఎలుకో ఎలుక అంటావు ఎలుకో ఎలుక అంటావు ఎలుకో ఎలుక అంటావు ఎలుకో ఎలుక ఎలుకో ఎలుక అంటావు ఎలుకో ఎలుక ఎలుకో ఎలుక. కోరుకునే ఏంటంటే ఈమెకు ఈ అన్నం పెడతారు కూడా ఎవరు లేరు. అందుకే ఈమెను ఆశ్రమాలు ఉంటాయి కదా, అల్లా జాయిన్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఆమెకు ఏమేమి బాధలు ఉన్నాయి ఆమెను అడిగి తెలుసుకుందాం. ఒకసారి చెప్పు సగ్బాయ్, నీ పేరేం పేరు? సగ్బాయా? నీకు అన్నం ఓలు పెడుతురు మరి? అన్నం ఓలు పెడుతురు? కవలం పెట్టింది. నీకంటూ ఇల్లు లేదుగా? కవలం పెట్టింది. నీకంటూ ఇల్లు లేదుగా? ఇల్లు లేదుగా నీకైతే? ఇల్లుందా? లేదు. పింఛన్ వస్తలేదు. ఇల్లు లెక్క నీకు ఏమేమి నడవనీకి వస్తుందా? నీకు నడవనీకి వస్తుందా? లేవస్తలేదు దేవస్తలేదు అట్లా లేవనిస్తలేవు కాళ్ళు. కాళ్ళు నడవనీకి మొత్తం వస్తలేదు. చెప్తా చెప్పు, నడుస్తున్నా ఉంటాడు డాక్టర్ ఉండి అలా చెప్పు. నీకేమేమి బాధలు అలా చెప్పు, ఈ ఫోన్ లో చెప్పు. కాళ్ళు లేవనిస్తలేవు, నడువులు లేవనిస్తలేవు, కాళ్ళు లేవనిస్తలేవు, చేతులు పనిచేస్తలేవు, చేతులు కూడా నొప్పి అయినాయి, చేతులు అన్ని నొప్పులు అయినాయి, ఇంత నొప్పులు అయినాయి, నొప్పులు ఎన్ని నొప్పులు అయినాయి, ఎందుకు అంత నొప్పులు అయినాయి. ఇంట్లో కూడా మొత్తమే నడవనీకి వస్తలేదు. ఇంట్లో కూడా అంత నొప్పులు అయినాయి, ఎందుకు వచ్చాయి అంత నొప్పులు అయినాయి. నన్ను తీసుకుపో సార్, నన్ను తీసుకుపోర్రి. అన్నం పెడతారు లేరు, నన్ను చూస్తారు లేరు, నన్ను చూస్తారు లేరు, నాకు అన్నం పెడతారు, అన్నం పెడతారు లేరు. ఇంకేముంది? నేను కూర ఇంత కూర వేయాలి, ఇంత కూర వేస్తారు లేరు, ఇంత కూర వేస్తారు లేరు, ఇంత నీళ్ళు పోయాలి, మళ్ళీ నీళ్ళు పోయాలి, నీళ్ళు పోస్తారు లేరు. గట్లా నన్ను చూస్తారు, మళ్ళీ నన్ను చూస్తారు లేరు, మళ్ళీ నన్ను చూస్తారు లేరు లేరు. నాకు ఇల్లు లేదు, నాకు ఇల్లు లేదు, నాకు ఇల్లు లేదు, నాకు ఇల్లు లేదు, నాకు ఎవ్వరు లేరు, నాకు ఎవ్వరు లేరు. నాకు పింఛన్ వస్తలేదు. బియ్యం ఉన్నాయా నీకు? రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డు కూడా ఉందా? రేషన్ కార్డు ఉందా? లేదు, కార్డు లేదుగా. బియ్యం ఇచ్చే కార్డు కూడా లేదు? లేదు, అది కూడా లేదు. సగ్బాయ్, నీ కాళ్ళు అప్పుడు మధ్యాహ్నం నడిచినావు, ఎందుకు ఇట్లా అయినాయి? పోయినాయి కాళ్ళు, పోయినాయి అంటే బలం లేక? బలం లేకుంటే పోతే మరి తిండి నీకు టైం తింటూ పెడతావు లేరా? ఇవ్వడు, నేను చూస్తా లేరా? పట్టించుకుంటాడు లేనాడు వచ్చే పంచి, అక్కడ లేనాడు వచ్చే పంచ పెడతానే తింటావు, లేకపోతే లేనాడు వచ్చే పంతి, అక్కడ కూడా వచ్చే పనుకుంటే. నన్ను తీసుకుపోరు, నన్ను చూస్తారు లేరు, నన్ను చూస్తారు లేరు, నన్ను చూస్తారు లేరు, నన్ను తీసుకుపోరు, నన్ను తీసుకుపోరు. అట్లా నువ్వు పాటలు కూడా మంచిగా పాడతావాడా? ఒక పాట పాడు, ఇంకోటి ఒక పాట పాడు. ఏం పాట? ఏదో ఒకటి. మళ్ళీ ఎలుకది ఏమవుతుంది కానీ మీ ఆయన పేరు ఏం పేరు? బాలరాజు. ఆయన పాట పాడు. ఆయన ఏడుంటే నేను తీసుకుపోతానంటావా? ఇవి ఇల్లు నువ్వు చెప్తున్నావు, ఆయన బాలరాజు చూస్తాను, నిన్ను చూసి నేను తీసుకొని పోతాడు. పాట పాడు. బాలరాజు ఓ బాలరాజు, బాలరాజు ఓ బాలరాజు, బాలరాజు ఓ బాలరాజు, ఆకులుక వంటివి బాలరాజు ఓ బాలరాజు, ఆకులుక వంటివి బాలరాజు ఓ బాలరాజు, సామిజల్ల వంటివి బాలరాజు ఓ బాలరాజు, బాలరాజు ఓ బాలరాజు, మరి ఇండ్లుక వంటివి బాలరాజు ఓ బాలరాజు,
మళ్ళా మళ్ళా ఇండ్లు వంటివి బాలరాజు ఓ బాలరాజు గిన్నెలందో వంటివి బాలరాజు ఓ బాలరాజు ఓ బాలరాజు అంటే గిన్నెలన్నీ అన్ని కడగవంటివి గిన్నెలన్నీ కడగవంటివి బాలరాజు ఓ బాలరాజు ఓ బాలరాజు లేదా గిన్నెలన్నీ తీసుకుపోయి అండ్ల పెట్టవంటివి బాలరాజు ఓ బాలరాజు మళ్ళా తారం చేయవంటివి బాలరాజు ఓ బాలరాజు ఓ బాలరాజు మళ్ళీ నీళ్ళు దేవంటివి బాలరాజు ఓ బాలరాజు మళ్ళా వంట చేయవంటివి వంట చేయవంటివి బాలరాజు ఓ బాలరాజు మళ్ళీ ఆడబెట్టవంటివి బాలరాజు ఓ బాలరాజు మళ్ళా నన్నే విడవచ్చువి బాలరాజు ఓ బాలరాజు నువ్వే వాడవంటివి బాలరాజు ఓ బాలరాజు మళ్ళీ ఇంటికి రావచ్చు ఆడికెళ్ళి మళ్ళీ ఇంటికి రావచ్చువి బాలరాజు ఓ బాలరాజు నన్ను తీసుకొని పోవైతివి బాలరాజు ఓ బాలరాజు ఆడ ఉండాలి ఎప్పటికుండాలి బాలరాజు ఓ బాలరాజు ఎప్పటికుండాలి బాలరాజు ఓ బాలరాజు ఎప్పటికుండాలి బాలరాజు ఓ బాలరాజు ఎప్పటికుండాలి బాలరాజు ఓ బాలరాజు పిల్లలు రా నీకు పిల్లలు రా ఏం లేరు లేరు పిల్లలు లేరు మీ ఆయన మరి ఎందుకు ఇచ్చి పెట్టి నేను ఇట్లా ఉండా మీ ఆయన ఫస్ట్ ఉన్నాడు ఏ ఊరు మీది ఇబ్రాపట్నం 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 ఇంకా వేరే ఊరు ఇబ్రాపట్నం మీ ఇంటి పేరు ఏం పేరు మీ ఇంటి పేరు మా ఇంటి పేరు దూలం దూలం మీ ఆయన పేరు బాలరాజు మీ మామ పేరు మా పేరు లక్ష్మయ్య అత్తమ్మ పేరు అత్తమ్మ పేరు సత్యమ్మ ఎన్ని రోజులు సత్యమ్మ ఎన్ని రోజులు సత్యమ్మ ఎన్నేళ్ళు అయితే నీ పెళ్ళి పెళ్ళయ్యా పెళ్ళైనా మంచిగా ఉన్నావా మరి ఇప్పుడు ఎందుకు ఇట్టాయన ఏమో ఇచ్చినా అప్పటి నుంచి ఎన్ని రోజులు ఉన్నావు ఆయన కాడ ఎన్ని రోజులు ఉన్న సనా నెలలున్నా మరి ఎందుకు ఇట్లా ఎందుకు ఇచ్చి పెట్టిపోయిండు ఏమో మరి ఆయనకే అట్టుంది ఇంకో ఆమె చేసుకుంటా అక్కడ ఇంకోగా చేసుకున్నట్టున్నావు చేసుకుంటా నీకు తెలిసిందా అన్నా నీకు చెప్పిండా ఏమన్నా వచ్చిండు ఎప్పుడన్నా పోయిన కాంచి ఏది రాలే ఏమని చెప్పి పెట్టిపోయిండు మరి నేను ఏమని చెప్పి పెట్టిపోయిండు ఏది నాకేం చెప్పలే మళ్ళా ఏం చెప్పలే ఉండని ఇచ్చి పెట్టిపోయిండు అంతేనా మరి ఎవరు చూస్తలే నిన్ను ఎవరు చూస్తారు ఎవరు చూడరు ఇక్కడ ఎవరు చూస్తారు పడి ఇక్కడ ఎవరు చూడరు ఓళ్ళు రాని చూస్తారు అవలు బాగా ఓళ్ళని పట్టుకు చూస్తారు ఎవరు చూడరు అల్లకు ట్రస్ట్ ఉంటది అల్ల నీకు టైం కు పెడతారు టైం కు తీసుకుంటారు వాళ్ళు ఏదైనా నువ్వు ఎప్పుడు మంచిగా అయినాక రావచ్చు ఇంటికి మళ్ళా మంచిగా అయినాక నీ ఇంటికి పోతా అంటే పంపిస్తారు పోతారా లేరు ఉంటా ఆనే ఉంటా అంత కాదు నేను అయినా ఉంటా ఇక్కడ ఉన్నా ఏం చేసేది లేదు టైం అన్నం పెడతారు గుడ్డు పెడతారు పాలు అన్ని పనులు ఇస్తారు బట్టలు ఇస్తారు తాను చేపిస్తారు రోజు చీరలు ఇస్తారా చీరలు ఇస్తారు నీకు అట్టనా మంచిగా చూసుకుంటారు పోతావుగా లైలాన్ చీరేనా పట్టు చీర వద్దు లైలాన్ చీర కావాలా అట్లా ఇస్తారా లైలాన్ చీర మరి నీ చీరలు ఇన్ని ఏం చేస్తావు కాదు నాకు లైలాన్ చీర కావాలి ఏం చేస్తావు అట్లా ఇయ్యరు దాకా అన్న చీర ఇయ్యరు ఇస్తారు లైలాను ఇస్తారా ఇస్తారు అట్టనా అంతే పోతావు ఇక ఆయన ఉండపాయ మామ బాయ్ నాన్న కూడా బాయ్ మామ ఉండపాయ ఇద్దరు పోయిరు గాలు ఉంటే వాళ్ళు చూస్తారమ్మా ఉంచే మాత్రం వాళ్ళు చూడరు ఉంచే మాత్రం వాళ్ళు ఎడ చూస్తారు వాళ్ళు చూస్తే సాగు బతుకంటారు వాళ్ళు చూస్తారమ్మా వాళ్ళు చూస్తారమ్మా చూడరు నీకు సావరాదు అంటారు నీకు సావరాదు అని అంటారు ఏం చేయమంటున్నా గవర్నమెంట్ నిన్ను గవర్నమెంట్ నుంచి ఏం కోరుకుంటున్నాను నన్ను ఉండవా గవర్నమెంట్ పోతావా తోలిస్తాం పోతా
ఇదో బాగున్నది ఈరోజు బదులు ఆజ్ఞ వచ్చావా నా పేరు గడ్డం కాలమ్మ. ఎన్ని రోజులు అవుతుంది వీటిలో ఉండబట్టి? ఆమె సనా ఎండ్ల కొడుక వాళ్ళ అమ్మ నాయన ఉన్నప్పుడు పెళ్లి చేసింది. పెళ్లి అయింది గిట్లనే కాలిగా తిరిగితే ఇక ఆమెని ఇక మొగుడు పట్టించుకోలే ఏరే పెళ్లి చేసుకుండు ఆయన. ఏరే పెళ్లి చేసుకుండు ఎవరు సక్కువ అంటే మా చెల్లెనే చేసుకుంది అన్నది. అంటే మరి మీ శల్యం చేసుకుంటే మరి నీ పోపోయినావు నీ మొగన్ కాడికి పోపోయినావు అని నేనన్నా. నన్ను తీసుకుంటలేడమ్మా, నన్ను తీసుకుంటలేడు మా శల్యం. అన్నం ఒవ్వలు పెడతలేరు కొడుక. లేస్తే దయ గుస్తే తురు లేకుంటలేదు. నడవరాదు. ఎవరో గాడి రోడ్డు మీద వండిపోతే మీదంగా తొక్కిపోయి ఇరుకల మీదంగా తొక్కిపోతే ఇక అప్పటి సంధి వాడి అచ్చనే ఉంటుంది. ఓలన్న చీరలు ఇస్తే కట్టుకోదు, జరసేపు కట్టుకుంటది, అక్కడ పడేస్తుంది, అదే గుడ్డ కట్టుకుంటది. అంటే కొంచెం మైండ్ మంచిగా లేదా? మంచిగా లేదు. అదే మరి ఆమె గవర్నమెంట్ పట్టించుకోవాలంటే ఆమె పోవాలి. గవర్నమెంట్ అనాథాశ్రమాలు ఉన్నాయి కదా, ఉన్నాయి, వాళ్ళకి పంపిద్దాం. మరి తోలిద్దాం, తోలిచ్చి ఏదో ఒకటి బస్సు తెచ్చి తోలిద్దాము. తానం గిట్ట చేపిస్తా. పేరు? నా పేరు లక్ష్మమ్మ. ఈమె ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ తిరగబట్టి? మస్తు సంవత్సరాలు అవుతుంది అయ్యా, 30 సంవత్సరాలు. జర కాళ్ళు ఉన్నప్పుడు మంచిగా నడిచింది. మంచిగా నీడకు ఆనొస్తే మంచిగా గోడలు పట్టి కూర్చోలేదు. ఇప్పుడు ఆనొస్తే లేవొస్తలేదు, ఆమెకు పండు వస్తలేదు. ఆనొస్తే ఖరాబ్ అవుతుంది ఆ మనిషి. నాంతుంది. జర అనాథ హాస్టల్లో ఇవ్వాలి ఆమెను, తీసుకుపోవాలి. తీసుకుపోయి దయచేసి అందులో వెయ్యాలి. ఏం కాదు, ఉంటది. ఈ వర్షాకాలం ఇప్పుడు తడుస్తుంది, ఎవరు ఇంట్లోకి రాణిస్తలేరు. ఎవరు రాణిస్తలేరు ఇంట్లోకి. ఈవెను ఇక ఆనొస్తే తడుస్తుంది, ఎవరు రాణిస్తలేరు. అనాథ అంటే వేయాలి ఈవెను. అక్కడైతే మంచిగా ఉంటది, సకువాయి మంచిగా తేట ఉంటది. ఇక్కడ ఎవరు చూడరు. అక్కడైతే సకువాయి పోవాలి. మంచిగా ఉండాలి. ఇదేం వర్షాకాలం, తినాలి, మంచిగా ఉండాలి. పోతాంటే తోలిస్తారు. మొత్తం తడుస్తుంది, తడిసి ఆగం చల్లగా వణుకుతుంది మనిషి. ఏజ్ అయిపోతుంది. నడవస్తలేదు, మళ్ళీ ఏమన్నా కూర్చుందానికి. అదే వానస్ దబ్బున పోతాను కన్నా నడవనికి వస్తలేదు. ఎవరైనా రాణిస్తలేరు ఇళ్ళకు. రోడ్ల పొంచి పోతుంది, పోతుంది. స్నానం చేసి తీసుకుపోవాలి. ఆటోలు వేసుకొని తీసుకుపోవాలి. అయ్యో అంటున్నారు, ఏంది ఈ బాధ, ఈ బాధ వచ్చింది అని అంటున్నారు జనాలు. పోతుంది. నువ్వు మంచిగా ఆన్యం ఉండాలి. నీకు స్నానం చేపిస్తారు, నెత్తికి నూనె పెడతారు, జడలు వేస్తారు, అన్ని చేస్తారు. ఉండాలి, అలానే ఉండాలి. అలానే ఉండి మంచిగా ఉండి వండు. అలానే మళ్ళా వస్తానకు అక్కడనే ఉండి వస్తా అంటే మంచిగా అయితే అలా పంపిస్తారు. అన్ని చేస్తారు. వాళ్ళే ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. నడుస్తావు మంచిగా నడుస్తావు. ఉంటావా? ఉంటాను. వాళ్ళు వస్తే రానకు పావులకు ఇస్తారు. చెప్తుంది ఏడుంది మరి పాము? ఇది వెనుక పడినది, పక్కన కరుస్తుంది. నన్ను కరుస్తుంది. ఎప్పుడు కరిచింది పిల్ల? ఏం ఈ పుల్లే ఉందా? ఉన్నదమ్మా, ఈ పుల్లే ఉందా పాము? ఈ పుల్లే ఉంది. దాని మందు వచ్చేస్తుంది. దాని మందు పోవాలి. అప్పుడు మంది దానికి పోతుంది. మందు పోతుంది దానికి. అదే చూపిస్తారా? అదే చూద్దాం. అదే సూది అంగనే పోతూనే ఉంటుంది. వెళ్ళిపోతుంది. నీ కానించి వెళ్ళిపోద్ది. నువ్వు మంచిగా నడుస్తావు. కాదు, అదే చూద్దాం. ఇవ్వమంట డాక్టర్ చెప్తా. చెప్పు. చెప్తా. కాసాక్ బాయ్ చూదిస్తారా? చెప్పారు బాగుందని నీకు చెప్పారు. సరిత అన్నది సరిత చెప్పింది. చూసింది సరిత చూసింది. అదే అన్నది. అదే అమ్మ అన్నది. అదే కరుస్తుందని చెప్తుంటే పావులు ఉంటేనే కడుతుంది, లేకపోతే ఎందుకు కడుతుంది? ఉన్నది ఉంది పావుంది. చూపిస్తారు నీకు, ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. పాము చచ్చిపోతుంది, నువ్వు పోతావు. పాముకు సూది వేస్తే చచ్చిపోద్ది. అదే చూపిస్తారా? అదే ఇస్తారు. మంచిగా
నేను చెప్తా డాక్టర్ మంచిగా చచ్చిపోద్దా మరి చచ్చిపోద్దా చచ్చిపోతుంది అట్టనా చచ్చిపోయిన కమలు వెళ్తుందా అది చచ్చిపోయిన కమలు వెళ్తుందా ఇక దొడ్డు పోతే వెళ్తుంది అన్ని దొడ్డు పోతే వెళ్తుందా వెళ్తుందా దొడ్డు పోతే వెళ్తుంది కూడా దొడ్డి ఒకటి మాయమైపోతుంది అన్నది దొడ్డు నువ్వు దొడ్డు పోతావు అప్పుడు వస్తుంది అన్నది అప్పుడు వస్తుంది అన్నది ఆడ అన్నది చెప్పి నాకు చెప్పింది. సరే ఆ మానసిక పరిస్థితి మధ్య లేదు ఇక అట్నే మాట్లాడుతాం తిక్కలు కాలింది ఇట్లా మాట్లాడుతుంది ఏం కాదు మంచిగానే ఉంటది దయచేసి తీసుకుపోవాలి. ఇది సగ్బాయ్ పరిస్థితి. ఆ మానసిక పరిస్థితి కూడా బాగాలేదు. ఆమెకు కాలు కూడా నడవనీకి వస్తలేవు. ఆమెకు తొందరగా పట్టించుకొని గవర్నమెంట్ నుంచి మా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ గాని లేదా ఇంకెవరైనా ఆమెను పట్టించుకొని ఆమెకు తొందరగా ట్రీట్మెంట్ ఇప్పాలని కోరుకుంటున్నాం. ఆమెకు అనాథాశ్రమంలో వేయాలి అంతే ఇక.